ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఏమైనా అకౌంట్ ఓపెన్ చేసామనుకోండి, దాంట్లో నామినీ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయకపోతే, మనం నామినీని పెట్టకపోతే, ఇన్ కేస్ ఆ పర్సన్ పాస్డ్ అవే అయిపోయారనుకోండి, చనిపోయారనుకోండి, అప్పుడు నామినీ అమౌంట్ని మనము క్లెయిమ్ చేసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి అసలు? భారతదేశంలో అన్క్లెయిమ్డ్ అమౌంట్ అన్క్లెయిమ్డ్ అమౌంట్ అంటే సక్రమంగా నామినీ వివరాలని పర్ఫెక్ట్గా నమోదు చేయకపోవడం వల్ల బ్యాంకుల్లో కానీ ఇన్సూరెన్స్ కంపెనీల్లో కానీ అలాగే మ్యూచువల్ ఫండ్ లాంటివన్నీ ఇంకా అనేక రకాల ఖాతాల లోపల వసూలు చేయబడ్డ డబ్బులు కోట్ల రూపాయలు, కోట్ల కొద్ది రూపాయలు, వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో పడి మూలుగుతున్నాయి, ఆయా ఖాతాల్లో పడి మూలుగుతున్నాయి. ఈ మధ్యనే ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. దానికి సంబంధించినట్లు ఆ మధ్య తీసుకొచ్చిన చట్టం ఏంటంటే 3 సంవత్సరాల లోపల అలాంటి అమౌంట్ ఎవరైనా క్లెయిమ్ చేయకపోయినట్టయితే, ప్రాపర్ పద్ధతిలో దానికి ఏ పద్ధతిలో వెళ్ళాలో ఆ పద్ధతిలో వెళ్ళి దాన్ని తెచ్చుకోకపోయినట్టయితే ఆ డబ్బు ప్రభుత్వ పరమైపోతుంది. గవర్నమెంట్ దానికోసం ప్రత్యేకంగా ఒక అకౌంట్ ఓపెన్ చేసింది. ఆ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయబడతాయి. దాన్ని పబ్లిక్ కోసం ఖర్చు పెడతారు. ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చు పెడతారు. ప్రజల రవాణా విధానం పెరుగుపడడం కానీ, లేదా కస్టమర్స్కి కోర్టులని బాగుపరచడానికి కానీ, లేకపోతే రకరకాల వినియోగదారులకు భద్రత చేకూర్చడానికి కానీ, వాళ్ళకు లాభం చేకూర్చడానికి కానీ ఆ డబ్బును ఉపయోగించవచ్చు అని ఒక చట్టం తీసుకొచ్చారు. అంటే పరిమితమైనటువంటి కాలంలో మాత్రమే, నిర్దేశించిన కాలం వరకు మాత్రమే ఆ డబ్బు ఆ ఖాతాలో ఉంటుంది. తర్వాత మాయమైపోతుంది. తర్వాత మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకు రాదు. ఎందుకు నామినీని పెట్టడంలో సమస్యలు వస్తాయి? ఒక్కోసారి నామినీని పెట్టినా కూడా పర్ఫెక్ట్గా పెట్టడం అంటే ఇంటి పేర్లో తేడాలు ఉంటాయి. తర్వాత ఆధార్ కార్డు లేకపోతే దానికి సంబంధించిన ఏ కార్డు సబ్మిట్ చేయకుండానే పేరు రాసేస్తారు. ఫోన్ నెంబర్లు వేరుగా ఇస్తారు, అడ్రస్లు వేరుగా ఇస్తారు. ఈ లోపల మారిపోవచ్చు. ఈ లోపల వాడి దేశం విడిచి ఇంకో దేశానికి వెళ్ళొచ్చు, ఇంకో దగ్గర స్థిరపడవచ్చు. రకరకాల కారణాలు ఉంటాయి. రెండోది అంటే ఒక్కోసారి ఒక వ్యక్తికి 2 కుటుంబాలు ఇంకా మించిన కుటుంబాలు ఉండొచ్చు. ఒకరిది పెడితే ఇంకొకరు కోపం రావచ్చు అనే భయంతో అది తేలినాక పెడదాంలే, అప్పటిదాకా పెట్టకుండా కూడా వదిలేయచ్చు. అంటే నామినీ పెట్టడం 100% కంపల్సరీ కాదు. అది మన ఆప్షన్. మన ఇష్టం అయితే నామినీని పెడతాం, లేకపోతే లేదు. అంటే నామినీ పెట్టకపోవడం అంటే ఉపయోగం ఏముంది సార్ పాలసీ చేసి? అది ఉపయోగం గురించి కాదు. నా పరిస్థితి అట్లా ఉన్నప్పుడు నేను ఏం చేస్తానని ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఒక వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. ఇద్దరు కలిపి 5-10 మంది సంతానం ఉన్నారు. అందరి పేర్లు పెట్టలేడు కదా నామినీలుగా. సహజంగా పెడితే ఎలా పెట్టాలి? పెడితే ఏం జరుగుతుంది? సపోజ్ మీరు పేర్లు పెట్టుకుంటూ వచ్చారు, మొదటి పేరు ఎవరితుందో వాళ్ళకే చెందుతుంది, మిగతా వాళ్ళకి చెందదు. అందరికి ఈక్వల్గా చెందటం సాధ్యం కాదు. నామినీగా మీరు 10 పేర్లు ఇచ్చినా 10 పేర్లో మొదటివాడి పేరు మాత్రం మొదటివాడు ఉన్నవాడికి మాత్రం చెందే అవకాశాలు ఉంటాయి. ఇలాంటప్పుడు ఎవరి పేరు పెట్టాలి అందులో పెద్ద సందేహమైన విషయం. తర్వాత రెండోది ఏమవుతుందంటే, ఒక్కోసారి కుటుంబం మీదనే కొత్త కోపం ఉండొచ్చు. కుటుంబం వీళ్ళనైనా ఇతనైనా వెలివేసి ఉండొచ్చు, ఇతర కుటుంబాన్ని కూడా వెలివేసి ఉండొచ్చు, దూరం అయి ఉండొచ్చు. ఎవరిని పెట్టాలనేది సందేహం ఉంటుంది. పెట్టడం ఇష్టం ఉండదు. ఒక్కోసారి ఒకవేళ పోతే ఈ డబ్బులు ఎక్కడికి పోతాయి? గవర్నమెంటే కదా ఏదో రకంగా బ్యాంకులు అయినా ఏవైనా సరే గవర్నమెంట్ సంబంధమైనవి కాబట్టి ఆ డబ్బు ఏదైనా ప్రపంచకు ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది, వాటికి కూడా వదిలేసే అవకాశాలు ఉండొచ్చు. ఆయన ఏ రకంగా వదిలేసినా ఆయనకు సంబంధించిన నిజమైన వారసులు అయినట్టయితే వాళ్ళు ఈ డబ్బును క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ డబ్బును సులభంగా పొందగలిగే అవకాశం. ఏం చేయాలి అలాంటి వాళ్ళకి తెలిసింది పలాని బ్యాంకులో లేదా పలాని దగ్గర ఒక మ్యూచువల్ ఫండ్లోనో లేకపోతే ఇన్సూరెన్స్ కార్పొరేషన్లోనో ఇంకో దగ్గర మా నాన్నగారికి సంబంధించిన లేదా నేను దానికి సంబంధించిన ఉత్తరాధికారిని, నెక్స్ట్ వారసుడుగా ఉన్నా నేను, ఆ డబ్బు అక్కడ పడి ఉంది. లేదా బ్యాంక్ లాకర్లు కూడా ఇలాగే ఓపెన్ కాకుండా బ్యాంక్ లాకర్లు ఉంటాయి. లాకర్లో కూడా మనం నామినీని పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఏమవుద్ది, మనం ఒకవేళ మనిషి చనిపోతే ఆ మనిషి చనిపోయిన తర్వాత అతను బ్యాంకు రాకపోవడం లేదా ఇంకా జరిగిపోతుంది కదా. అలాంటప్పుడు చనిపోయిన తర్వాత అతని లాకర్ ఉన్నట్టు తెలుసుకొని వచ్చి వాళ్ళు మా పేరు ఉంది దాంట్లో చూడండి అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. లాకర్ ఓపెన్ చేసేసుకొని వాళ్ళు దాంట్లో ఉన్న వస్తువులు తీసుకోవచ్చు, లేదా ఆ లాకర్ని వాళ్ళు కంటిన్యూగా వాడుకోవడానికి అవకాశం. సో ఇలాంటి ఒక గొప్ప అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది మతిమరుపు వల్ల కూడా చేయరు. బ్యాంకింగ్ చేసేటప్పుడు మీరు నామినీ కావాలి పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు అక్కడ ఇచ్చిపోతారు ఫామ్స్. కాసేపు అయిన తర్వాత వాళ్ళు వస్తారు, తీసేసుకుంటారు, వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసేస్తారు. వాళ్ళు పెద్దగా నామినీ ఉందా లేని కూడా గ్రహించరు కొంతమంది. ఎందుకంటే కొన్ని చోట్ల ఇట్లాంటి నెగ్లిజెన్స్ కూడా జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్నిసార్లు కొట్టువేతలు చేయడం, సరిగ్గా అర్థం కాకపోవడం,
నెంబర్లు మారిపోవడం, అడ్రస్లు మారిపోవడం, ఆ మనిషిని ఎక్కడున్నదో ఐడెంటిఫై చేయలేని పరిస్థితి ఏర్పడటం, వీళ్ళకి అసలు అకౌంట్ ఉన్నట్టుగా వాళ్ళకు తెలియదు, వాళ్ళు ఎక్కడున్నారో వీళ్ళకు తెలియదు. తెలియదు. ఇలాంటి కమ్యూనికేషన్స్ చాలా వస్తుంటాయి. నామినీని పర్ఫెక్ట్గా పెట్టడం ముఖ్యం. ఎవరైనా నామినీ పెట్టినప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు డీటెయిల్స్తో సహా ఇచ్చినట్టయితే, ఆధార్ నెంబర్తో సహా ఇచ్చినట్టయితే, ఫోన్ నెంబర్ కూడా కరెక్ట్గా ఇచ్చినట్టయితే, మెయిల్ ఐడి కూడా కరెక్ట్గా ఇచ్చినట్టయితే, ఏ ఒక్కటి తప్పినా ఇంకొక ద్వారా వాళ్ళకి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్యాంక్ వాళ్ళు ఇన్ టైంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళని పిలిచి వాళ్ళకి ఇచ్చేస్తారు అవకాశం. అది ఒక మొట్టమొదటి చేయాల్సిన పని. రెండోది, ఒకవేళ నామినీ పేరే దాంట్లో లేకుండా చనిపోయారు, అప్పుడు ఏం చేయాలి మనం? అది ఉన్నట్టుగా తెలుసు, మనకి అకౌంట్ ఉన్నట్టుగా తెలుసు, కానీ నామినీలో మన పేరు లేదు, మనం ఎట్లా తీసుకోవాలి? అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే, ముందు ఆ బ్యాంకునో లేదా మ్యూచువల్ ఫండ్నో లేకపోతే ఆ ఇన్సూరెన్స్ కంపెనీనో వాళ్ళు వెళ్ళి అక్కడ అకౌంట్ ఉందా, ఎంత అమౌంట్ ఉంది, ఏం సంగతి చెక్ చేసుకొని వాళ్ళు అవకాశం ఉంటుంది. వాడు తండ్రి పేరు సర్టిఫికెట్లా ఆధార్ కార్డులో వాటిలో అన్నింటిలో ఉంటాయి కాబట్టి వాళ్ళు వెళ్ళి చూపించుకొని మాట్లాడుకొని వాళ్ళు లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ దొరుకుతుంది ఎంఆర్ఓ ఆఫీసు లోపల, ఆర్డీఓ దగ్గర. ఒకళ్ళు అక్కడ తేడా వస్తే కలెక్టర్ దగ్గరికి వెళ్ళైనా సరే వాళ్ళు లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. అంటే ఇది ఎవరెవరు ఆ ఇంట్లో ఎంతమంది పుట్టారంటే ఆయనకు సంబంధించిన వారసులు ఎవరు, ఆయన తదనంతరం ఎవరు దాన్ని హక్కులు అనుభవించడానికి ఆస్తి అవకాశం ఉందనేది లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది కామన్గా అందరికీ దొరుకుతుంది. ఇది పల్లెటూళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే సిటీస్లో దాకా. సిటీస్లో అయితే మనం ఎక్కువగా మున్సిపల్ ఆఫీసులు, ఇక్కడ కూడా మనకి ఎంఆర్ఓ ఆఫీసులు ఉంటాయి, వాటిని మనం కన్సిడర్ ఆశ్రయిస్తే మన రికార్డ్ అంతా అక్కడ ఉంటుంది. బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి మొదలు పెడితే వాటిలో డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు దాని ప్రకారంగా వారసులు, కొడుకు, బిడ్డ ఇట్లా ఏమేమి ఉన్నాయో, ఎంతమంది ఉన్నారో అంతమంది సంబంధించిన పేర్లు, భార్య పేరు ఇట్లా ఉంటే మొత్తం ఇస్తారు కంప్లీట్గా. దాని ప్రకారంగా మిగతా వాళ్ళందరితో సమ్మతి తీసుకొని ఇతనికి ఇచ్చేయండి, ఇతని పేరు మీద మేము అందరం పంచుకుంటాం, దానికి వారసులు మేమని చెప్పి ఆథరైజ్ చేస్తూ ఒక లెటర్ ఇచ్చినట్టయితే 5 లక్షల రూపాయల లోపల ఉండేటువంటి క్లెయిము బ్యాంకుల్లో కానీ, మ్యూచువల్ ఫండ్లో కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలో కానీ ఎక్కడైనా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ 5 లక్షల కన్నా మించినట్టయితే వారసుల సర్టిఫికెట్, అంటే ఉత్తరాధికారి ఎవరైతే ఉన్నారో, అంటే లీగల్ ఎయిడ్ అనేటువంటి సర్టిఫికెట్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటే సరిపోదు, కోర్టు నుంచి తీసుకోవాలి. కోర్టు కూడా ఆథరైజ్డ్ పర్సన్. అంటే కోర్టు ఏం చేస్తుంది, వాళ్ళ రికార్డ్స్ అన్ని తెప్పిస్తుంది. అవి ఒరిజినల్ రికార్డ్స్ అయినా కాదా, దాంట్లో ఉన్న మ్యానిపులేషన్స్ ఉన్నాయి చెక్ చేస్తుంది. 100% కోర్టు ద్వారా ఈ వీళ్ళే నామినీసు అని కరెక్ట్గా తెలిసే పద్ధతి లోపల ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలాగా వచ్చినటువంటి వారసులకు సంబంధించిన సర్టిఫికేట్ తీసుకొస్తూ మిగిలిన వారసులు కూడా ఉన్నట్టయితే వాళ్ళందరి చేత కూడా అభ్యంతరం లేదని చేయడం, వచ్చిన దాన్ని అందరిని సమానంగా పంచుకోవడం అన్నట్టు ఏదైనా అందరు కలిసి ఒక ఆలోచనకు వచ్చి ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి అక్కడ సబ్మిట్ చేసినట్టయితే ఆ డబ్బు వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది. లేకపోతే పరిమిత టైం ఉండి ఆ తర్వాత అది ఆటోమేటిక్గా వేరే అకౌంట్లోకి మారిపోతుంది, గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం ప్రయత్నం చేసినా కూడా ₹1 రాదు. ఇలా కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బయటకు వస్తున్న డబ్బు అన్ని డిపార్ట్మెంట్లో అన్ని చోట్ల కలుపుకుంటే more than 1,000 crores ఎవ్రీ ఇయర్ కూడా అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలి. ముందుగా మీరే నామినీ పెట్టగలిగే అవకాశం ఉన్నప్పుడు, నామినీ లేకుండా ఇప్పుడు కూడా ఫామ్స్ ఫిలప్ చేయకూడదు. కోపం ఉంటే ఉండొచ్చు, కానీ మీది ఎవరికో పోయే బదులుగా, ఎక్కడికో వెళ్ళే బదులుగా మీ వారసులు ఎవరికో చెందితే మీరు సంతోషపడతారు కదా. మీ ఇష్టం వచ్చిన వాళ్ళ పేరే పెట్టండి. పెద్ద కొడుకే పెట్టాలని, చిన్న కొడుకుని పెట్టకూడదని ఏం లేదు. మీ ఫ్రెండ్నైనా పెట్టుకోవచ్చు, మీ బిడ్డ కాకపోయినా కొడుకు పోయిన బయట వాళ్ళైనా పెట్టవచ్చు. మీ తర్వాత ఎవరికి చెందాలో ఎవరినో ఒకరిని మీరు నామినేట్ చేయొచ్చు. కుటుంబం మీద మీకు కోపం ఉంటే ఫ్రెండ్స్ను, సన్నిహితులను, బంధువులను, ఇంకెవరినైనా కూడా సెలెక్ట్ చేసి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా చనిపోయిన వాళ్ళ వివరాలు మనకు తెలిసినప్పుడు, ఆ విషయాలు తెలిసినప్పుడు, మనమైనా ఎవరైనా ఉన్నవాళ్ళు వారసుల సర్టిఫికెట్, వాళ్ళు లీగల్ ఎయిడ్ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేసుకొని ఇన్ టైంలో తెచ్చుకుంటే ఈ డబ్బు కాపాడబడుతుంది. లేకపోతే కోల్పోతారు. థ్యాంక్ యూ.